సిపి మోహన్ బాబుకి అదే విధంగా మంచు విష్ణుకి మంచు మనోజ్కి వీరి ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల్లో కేవలం మోహన్ బాబు ప్రెసిడెంట్ హెల్త్ బాగాలేదు, ఆయన కండిషన్ బాగాలేదు కాబట్టి ఆయనకు ఈ నెల 24th వరకు కూడా ఆయన్ని టచ్ చేయొద్దు అని చెప్పి ఆయనకి రిలీఫ్ ఇచ్చింది. ఎక్సెప్ట్ దట్ మనోజ్ అండ్ విష్ణు వీరిద్దరికి కూడా ప్రెసెంట్ నోటీసులు జారీ చేశారు. దాని ప్రకారం మనోజ్ మార్నింగే వెళ్లారు. అయితే దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే ఈ నోటీసుల్లో విష్ణు అండ్ మోహన్ బాబు దగ్గర గన్ను ఉన్నాయి. వాళ్ళిద్దరి గన్నులు కూడా సరెండర్ చేయాలని చెప్పి సిపి చెప్పారు. సో దాని ప్రకారం ప్రెసెంట్ విష్ణు వెళ్లి సిపిని కలిశారు. మరి తనతో పాటు వెళ్లేటప్పుడు ఆ గన్ను తీసుకొని వెళ్లారా, మరి ఆ గన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారా? ఎందుకంటే శాంతి భద్రతల దృష్ట్యా కూడా ఈ నోటీసులు ఇవ్వటం అనేది జరిగింది సిపి. అయితే ప్రెసెంట్ అయితే విష్ణు అయితే అన్న ప్రకారమే ఆ ఆఫీసులోకి వెళ్లారు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. సిపి ఆఫీసులోకి మంచు విష్ణు ఎంటర్ అవుతున్న దృశ్యాలు. మరి ఆయనతో పాటు గన్ ఉందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఆ గన్ను మరి ఆయన గన్ను ఇవ్వమని చెప్పి కూడా సిపి చెప్పడం జరిగింది. ప్రెసెంట్ అయితే మరి ఆ గన్ను తనతో పాటు తీసుకొని వెళ్లారా, ఈరోజు సిపి ఆఫీసులో ఆ గన్ను సబ్మిట్ చేస్తారా అనేది మరి వేచి చూడాల్సిన విషయం. అయితే ప్రెసెంట్ అయితే సిపి ముందు విష్ణు హాజరయ్యారు. మనోజ్ కి ఆల్రెడీ ఒక వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే శాంతి భద్రతలను కదిలించవద్దు, మీ కుటుంబ వ్యవహారం మీరే పరిష్కరించుకోండి అంటూ కూడా చెప్పడం జరిగింది సిపి. మరి ఇప్పుడు విష్ణుకు కూడా అదే విషయాన్ని చెప్పనున్నారా, ప్రెసెంట్ విష్ణుకు కూడా చెప్పి ఈ విషయాన్ని సద్దుమరిగించనున్నారా సిపి అని చెప్పి మనకి ఇంకా తెలియాల్సి ఉంది. ప్రెసెంట్ అయితే విష్ణు అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే కేవలం విష్ణు ఒక్కలే అక్కడికి రావడం జరిగింది ఆ సిపి ఆఫీస్కి. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ఎవరు కూడా రాలేదు. అదేవిధంగా ఎక్కువ మంది కూడా బౌన్సర్స్ వాళ్ళు ఎవరు కూడా మనకు అక్కడ ఎక్కువ కనిపించడం లేదు. కేవలం ఒకరు ఇద్దరు ఒక 5-6 వ్యక్తులు మాత్రమే మనకు అక్కడ కనిపిస్తున్నారు. సో అయితే ఒక్కడే సిపి ఆఫీస్ కి విష్ణు వచ్చారు. ఆస్తి గొడవల నేపథ్యంలో ఇక శాంతి భద్రతలు నెలకొల్పే నేపథ్యంలో రాచకొండ సిపి కూడా దీనికి సంబంధించి ఆయన నోటీసులు ఇచ్చారు. ఇక ఆయన నోటీసులను గౌరవించి ప్రెసెంట్ విష్ణు కూడా అక్కడికి వెళ్లారు. అయితే సిపి ఇచ్చిన వార్నింగ్ చూస్తే కనుక శాంతి భద్రతలకు విఘాతం కలిగితే మాత్రం ఊరుకునేది లేదని సిపి వార్నింగ్ ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలో ఆల్రెడీ మనోజ్ ఈ రోజు 5ంటికి ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తానని చెప్పారు. ఆ ప్రెస్ మీట్ ను కూడా రద్దు చేసుకున్నారు. మరోవైపు గన్ సీజ్ చేయాలని సిపి ఆదేశం ఉంది. మరి ఇప్పుడు విష్ణు గన్ తీసుకొని వచ్చారా, ఆ గన్ సీజ్ అవబోతుందా అనేది మాత్రం వేచి చూడాలి. అయితే ప్రెసెంట్ అయితే ఆస్తి గొడవల నేపథ్యంలోనైతే ఇటు విష్ణు రాచకొండ సిపి ఆఫీస్ కు చేరుకోవడం జరిగింది. మరి సిపి ఇటు విష్ణుతో ఏం మాట్లాడనున్నారు? ఎందుకంటే విష్ణు కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు ఒక మీడియా మీటింగ్ లో కూడా ఆయన ఒక వార్నింగ్ ఇచ్చారు. ఈ గొడవల వెనక ఒక పెద్దలు అయితే ఉన్నారు. ఆ పెద్దలు కనుక సద్దుమనగకపోతే వాళ్ళు బ్యాక్ ఆఫ్ అవ్వకపోతే మాత్రం డెఫినెట్ గా వాళ్ళందరి పేర్లు వెల్లడిస్తానని చెప్పారు. అయితే వాళ్ళు సినీ పెద్దల పొలిటికల్ పెద్దల అనేది క్వశ్చన్ మార్కు. అయితే ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు బ్యాక్ ఆఫ్ అవ్వాలి, లేకపోతే వాళ్ళ పేర్లు వెల్లడిస్తానని చెప్పారు. సో అలా పేర్లు వెల్లడించినప్పుడు కూడా శాంతి భద్రతలు దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే అది కూడా ఒక ఫైర్, అది కూడా ఒక వార్ కి అంటే ప్రెసెంట్ ఇన్నాళ్ళు వాళ్ళ కోల్డ్ వార్ ఆస్తులు గొడవ కాస్త ఇప్పుడు ఒకేసారి ఫైర్ గా మారింది. అది ఇప్పుడు కాంప్రమైజ్ కి వచ్చింది. ఒకవేళ ఇలాంటి టైంలో కనుక మళ్ళీ అలాంటి వ్యక్తిగత విషయాలు కనుక వెల్లడిస్తే అది కూడా ఇంకొక గొడవలా మారుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో వీటన్నిటికీ సంబంధించి మరి ఇప్పుడు హెచ్చరికలు జారీ చేయనున్నారు సిపి. అయితే సిపి ఆఫీస్కి అయితే విష్ణు చేరుకున్నారు. మార్నింగ్ మనోజ్ వెళ్లారు. మనోజ్ వెళ్ళినప్పుడు కూడా ఆయనకి చెప్పాల్సిన విషయాలు చెప్పారు. ఆయన శాంతి భద్రతలు కూడా మీరు జనాల్ని గుంపులుగా పోగువేయొద్దు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మార్నింగ్ కూడా ఇటు మీడియాతో కలిసి కూడా మనోజ్ ధర్నాలో పాల్గొన్నారు. సో ఇలాంటి పనులు మీరు చేయొద్దు, దానివల్ల శాంతి భద్రతలు అనేవి దెబ్బతింటాయి, ఎక్కువగా కూడా జనాల్ని గుమిగూడించవద్దు, గ్యాదర్ చేయొద్దు, దానివల్ల శాంతి భద్రతలు దెబ్బతింటాయని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనోజ్ కూడా కాంప్రమైజ్ అయ్యారు, ఒక మెట్టు దిగారు. నేను ఎప్పుడు చర్చలకు సిద్ధమే అని చెప్పి ఆయన కూడా మాట్లాడటం జరిగింది. ఇంకా అదే అప్పుడు కూడా విష్ణు కూడా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారని అన్నప్పుడు అవునా ఓకే అది మంచిదే అని చెప్పి ఆయన నేను ఎప్పుడు కూడా మాట్లాడటానికి సిద్ధమే అని చెప్పి కూడా ఆయన అన్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో అయితే ఇప్పుడు విష్ణు అక్కడికి చేరుకున్నారు. మరి విష్ణుకి ఎటువంటి విషయాలు చెప్పనున్నారు ఆయన అనే విషయాలను కూడా మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ని అడుగుదాం. సురేష్, ప్రస్తుతం అయితే ఇటు విష్ణు సిపి కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన తనతో పాటు గన్ని వెంట పెట్టుకొని వెళ్లారా? అసలు డీటెయిల్స్ ఏంటి? 2-3 రోజుల నుంచి మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి జల్పల్లి ఆయన ఇంటిని వద్ద శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా వాళ్ళు వ్యవహరించారని చెప్పేసి కూడా సిపికున్న ఆ విచక్షణ అధికారంతో ఆయన మెజిస్ట్రేట్ హోదాలో నోటీసులు జారీ చేయడం జరిగింది. వ్యక్తిగతంగా హాజరు కావాలని వేరువేరుగా ముగ్గురికి, మంచు మనోజ్ కి, మంచు విష్ణుకి, మోహన్ బాబుకి, ఈ ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకి మనోజ్ ఉదయం రాచకొండ కమిషనర్ ముందు హాజరయ్యారు విచారణకి. ఆయనను విచారించిన సమయంలో
ఇక మీద శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన హెచ్చరించి అక్కడి నుంచి పంపించడం జరిగింది. ఇలా ఆయనకు సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుసుకొని ఇక మీద గొడవలు కానీ వేరే ఇన్వాల్వ్మెంట్ అయితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి ఆయనకి చెప్పి పంపించడం జరిగింది. ఆయనకు సంబంధించిన కేసులు కూడా దర్యాప్తు చేస్తామని చెప్పేసి సిపి చెప్పడంతోనే అక్కడ నుంచి విష్ణు రావడం జరిగింది. అయితే మనోజ్ రావడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం విష్ణు కొద్దిసేపటి క్రితమే, ఎందుకంటే ఆయన తల్లిదండ్రులు హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి ఉదయం లేట్ అయింది, రాలేదు. ఈ సాయంత్రం వస్తానని చెప్పేసి కూడా సిపి దగ్గర టైం తీసుకొని కొద్దిసేపటి క్రితమే రాచకొండ కార్యాలయానికి విష్ణు రావడం జరిగింది. విష్ణు ప్రస్తుతం సిపి విచారిస్తున్నారు. ఈ గొడవలకు గల కారణాలపై పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకొని ఆయనకు కూడా ఏదైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా చర్యలు తీసుకోవద్దు, ఒకవేళ మీరు అలా పాల్పడితే మేము పోలీసులను చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఆయనను కూడా హెచ్చరించే అవకాశం కనబడుతుంది. ఇక మోహన్ బాబుకి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి ఏవైతే పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ నెల 24 వరకు స్టే విధిస్తూ మోహన్ బాబుకి విచారణకు హాజరు కానవసరం లేదని చెప్పేసి కూడా వాయిదా వేయడం జరిగింది కేసుని. 24 తర్వాత విచారణ తర్వాత హైకోర్టు డైరెక్షన్ ప్రకారం మోహన్ బాబు పోలీసు విచారణకు వెళ్లాలా లేదా అనేది కూడా హైకోర్టు డైరెక్షన్ ఇస్తుంది. దాని ప్రకారం మోహన్ బాబు వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం అయితే విష్ణుకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఇంకా ఆయన రాచకొండ సిపి కార్యాలయంలోనే ఉన్నారు. ఆయనకు సంబంధించిన వివరాలన్నీ కూడా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలుసుకొని ఈ గొడవలకు అసలు కారణాలు ఏంటి, అసలు గొడవలు ఎందుకు జరుగుతున్నాయి, ముఖ్యంగా ప్రైవేట్ బౌన్సర్లని ఇంట్లో మోహరించి ఇరు వర్గాలకు సంబంధించి ఆయన తమ్ముడికి సంబంధించిన బౌన్సర్లతో పాటు ఈయనకు సంబంధించిన బౌన్సర్లు కూడా పెద్ద ఎత్తున మోహరించి గొడవలకు కారణమవుతున్నారు. కాబట్టి వారందరినీ కూడా తక్షణమే అక్కడి నుంచి పంపివేయాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అక్కడ పోలీసులు కూడా హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి 2 గంటలకు ఒకసారి విష్ణు ఇంట్లో ఏం జరుగుతుంది, ఒకవేళ గొడవలు జరిగితే ఖచ్చితంగా వాటిని సమీక్షించి సూచించాలని చెప్పేసి కూడా వారికి సూచన చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు అక్కడ రాచకొండ కమిషనర్ తో పాటు కొద్దిసేపటి క్రితం మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి కూడా సమావేశమై ఈ కేసులకు సంబంధించిన దర్యాప్తు వీటన్నిటికి సంబంధించిన కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించి కూడా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అక్కడ ఎలాంటి విఘాతం కలిగిన శాంతి భద్రతలకు ఏదైనా ఇబ్బందులు కలిగితే ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సిపి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే విష్ణు కమిషనర్ కార్యాలయంలో ఉన్నాడు. ఆయనను విచారిస్తున్నారు. విచారణ అనంతరం ఆయన తిరిగి వెళ్లే అవకాశం కనబడుతుంది. అయితే వీరికి వెపన్స్ కి సంబంధించి లైసెన్సులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి పొందారు కాబట్టి ఇప్పుడు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంటే ఖచ్చితంగా ఏదైనా జరిగితే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురైతాయి కాబట్టి ముందుగా వాటిని సరెండర్ చేయాలని చెప్పేసి కూడా నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల ప్రకారం ఈ రోజు చేస్తారా లేదంటే రేపు వెపన్స్ ని సరెండర్ చేస్తారా అనేది కూడా తెలియాల్సింది. రైట్. అయితే ప్రెసెంట్ విష్ణు లోపలికి వెళ్ళటం జరిగింది. మార్నింగ్ మనోజ్ వెళ్ళినప్పుడు శాంతి భద్రత విఘాతం కలిగించొద్దని ఒక వార్నింగ్ ఇచ్చారు. సో ఇప్పుడు విష్ణుతో కూడా అదే మాట్లాడే అవకాశం ఉందా? ఎందుకంటే ఇందాక ప్రెస్ మీట్ లో కూడా విష్ణు చెప్పడం జరిగింది, నేను కొంతమంది పేర్లు వెల్లడిస్తాను వాళ్ళు కనుక బ్యాక్ ఆఫ్ అవ్వకపోతే అని చెప్పి. ఒకవేళ అలా చెప్తే కనుక అది కూడా శాంతి భద్రతకు విఘాతం కలిగించే అంశం అవుతుంది, కొంతవరకు కూడా గొడవలకు కారణం అవుతుంది. సో వాటి గురించి కూడా మాట్లాడి వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉందా సురేష్? ఖచ్చితంగా ఇక మీద ఈ గొడవకు పులి స్టాప్ పెట్టాలి. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప గొడవలకు దిగినా ఒకవేళ అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా పోలీసుల యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా మెజిస్ట్రేట్ హోదాలో చెప్తున్నాడు. ఇక్కడ కమిషనర్ హోదా కాకుండా ఆయనకి ఏదైతే బిఎన్ఎస్ యాక్ట్ 126 ప్రకారం మెజిస్ట్రేట్ హోదాలో ఏవైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించి అక్కడ అశాంతి నెలకొల్పే ప్రయత్నం చేస్తే వారిని కోర్టు లాగే సిపి కూడా విచారించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ముగ్గురిని కూడా నోటీసులు ఇచ్చి పిలవడం జరిగింది. అందులో మనోజ్ ఉదయం రావడం జరిగింది, ప్రస్తుతం విష్ణు కూడా రావడం జరిగింది. ఆయన ఉదయం నాకు 9:30కి నోటీసులు ఇచ్చారు, 10:30కి రమ్మన్నారు. అప్పట్లోపు ఎట్లా వెళ్తాము అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత సిపి కార్యాలయానికి టైం తీసుకొని ఇప్పుడు సాయంత్రం వచ్చి హాజరు కావడం జరిగింది. ప్రస్తుతం ఆయనను విచారిస్తున్నారు సిపి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఈ వివరాలకు సంబంధించి. ఎందుకంటే మళ్ళీ గొడవలు కాకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా చెప్పే అవకాశం కనబడుతుంది. అయితే వన్స్ సిపితో మాట్లాడిన తర్వాత మనోజ్ తనకున్న బౌన్సర్స్ కానీ వ్యక్తిగత సిబ్బందిని కానీ వారందరినీ పంపించి ఒక రెస్ట్ మోడ్ లోకి వెళ్లారు. సో ఇప్పుడు విష్ణు కూడా మాట్లాడిన తర్వాత తనకున్న బౌన్సర్స్ ని వాళ్ళందరినీ కూడా పంపించేసే అవకాశం ఉందా? తన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది?
ఇప్పటికే ఆ బౌన్సర్లు అందరినీ కూడా బయటికి వెళ్ళాలని చెప్పేసి పోలీసులు, మహేశ్వరం పోలీసులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అక్కడ ఎవరు కూడా బౌన్సర్లు ఉండొద్దు, ప్రైవేట్ వ్యక్తులు మోహన్ బాబు ఇంట్లో ఉండొద్దు అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అయితే మోహన్ బాబు ఇంట్లో అందరి బౌన్సర్లను కూడా బయటికి పంపించేసినట్టు తెలుస్తుంది. ఒకరిద్దరు సహాయకులు తప్ప మిగతా ఎవరు కూడా ఉండొద్దు అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఖచ్చితంగా ఆ ప్రైవేట్ వ్యక్తులు గానీ, బౌన్సర్లు గానీ వారి వల్లనే ఈ గొడవలన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి వారిని ఖచ్చితంగా బయటికి పంపించేశారు. మోహన్ బాబు ఇంటికాడ కూడా పోలీసులు ఉన్నారు. ప్రస్తుతానికి గొడవలు జరగకుండా చూసుకునేందుకు పోలీసులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఒకవేళ మళ్ళీ గొడవలకు కారణమైతే కేసులు నమోదు చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరించారు. అయితే సురేష్, వీళ్ళ మధ్యవర్తిత్వం జరుగుతుంది అని మనకు తెలుస్తుంది. అయితే అది ఈ రోజు జరుగుతుందా లేకపోతే ఒక 2 రోజుల తర్వాత జరుగుతుందా అనేది అది తెలుస్తుంది. కాకపోతే అలాంటి టైం అప్పుడు కూడా ఏ వివాదం జరగకుండా వాళ్ళ మధ్య సెటిల్మెంట్, మధ్యవర్తిత్వం జరిగేటప్పుడు కూడా పోలీసులు అక్కడ ఉండే అవకాశం ఉందా సురేష్? కుటుంబ వ్యవహారాల్లో పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ గారు. ఎందుకంటే వాళ్ళు ఫిర్యాదులు ఇచ్చారు, వాటికి సంబంధించిన కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతవరకే పోలీసు పాత్ర ఉంటుంది. కానీ వాళ్ళ కుటుంబం సంబంధించిన సమస్యలు ఉంటే వారు కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప రోడ్డు పైకి వచ్చి బయటికి వచ్చి న్యూసెన్స్ చేసి గొడవలు పడితే ఖచ్చితంగా కేసులు నమోదైతే. అందులో భాగంగానే నిన్న మీడియాపై దాడి చేసినందుకు మోహన్ బాబుపై మరో కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఆ కేసులకు సంబంధించి మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి ఆ కేసు మోహన్ బాబు నమోదైన కేసుతో పాటు ఈ నోటీసులకు సంబంధించి కూడా 24 వరకు స్టే ఉంది. మోహన్ బాబు 24 వరకు కూడా విచారణకు హాజరు కానవసరం లేదు. ఎందుకంటే హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి పోలీసులు కూడా కోర్టు డైరెక్షన్ ప్రకారమే నడుచుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే విష్ణుని విచారిస్తున్నారు. విచారణ అనంతరం ఆయనకు కొన్ని సూచనలు చేసి పంపించే అవకాశం కనబడుతుంది. అయితే సురేష్, మీరు అన్నట్లుగానే పోలీసులు కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు. కాకపోతే ఇప్పుడు మోహన్ బాబు ఇచ్చిన ఒక కంప్లైంట్ కూడా ఉంది. తనకు మనోజ్ వల్ల ప్రాణహాని ఉంది అని చెప్పి ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఇంకా ఆ కంప్లైంట్ ని వెనక్కి తీసుకోలేదు. సో అది తీసుకోకముందులే ఈ మీటింగ్ కనుక జరిగితే ఒకవేళ అప్పుడు ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఆ మధ్యలో ఆ పరిసరాల్లో వాళ్ళు ఉండే అవకాశం ఉందా? మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు పైన కేసు నమోదైంది. ఆల్రెడీ పలు సెక్షన్లకు వెళ్ళిన ట్రెస్ పాస్ తో పాటు రిటైనింగ్ సంబంధించిన కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే మోహన్ బాబుకు థ్రెట్ ఉంటే ఆ రిపోర్ట్ ని ప్రభుత్వానికి అందజేస్తారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆయనకు భద్రత కల్పించాలా లేదా అనేది డిసైడ్ చేసిన తర్వాత ఆయనకి భద్రత కేటాయించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది కాబట్టి విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి. ఆ విచారణ అనంతరం ఆయనకి భద్రత అవసరం అయితే పోలీసుల రిపోర్ట్ ఆధారంగా ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇస్తే ప్రభుత్వం ఖచ్చితంగా ఆయనకు భద్రతను కల్పించే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఇంకా విచారణ జరుగుతుంది. వాళ్ళు కుటుంబంలో ముగ్గురు అంటే 2 కొడుకులు తండ్రి మధ్య వివాదం జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికైతే పోలీసు విచారణ జరుగుతుంది. మనోజ్ ఇచ్చిన కంప్లైంట్ పైన కూడా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో ఆయన ఎవరైతే 2 పేర్లు చెప్పాడో ఆ పేర్లకు సంబంధించి వారిని ప్రస్తుతం పాడిచేరి పోలీస్ స్టేషన్ లో విచారణకు పిలిచి విచారిస్తున్నారు. సీసీ ఫుటేజ్ కి సంబంధించి కూడా వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారు DVR అనేది సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఒకవైపు ఇది కొనసాగుతున్నప్పటికీ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అంతర్గత విషయాలన్నీ కూడా కూర్చొని పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాలి తప్ప రోడ్డు పైకి వచ్చి ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేసి వివాదాలకు దారి తీయకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా సిపి సూచించినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ సురేష్. సో చూస్తున్నాం కదా, ఇటు సిపి ఆదేశాల మేరకైతే మంచు విష్ణు సిపి కార్యాలయానికి వచ్చి కూడా ఆయన లోపలికి ఎంటర్ అయ్యారు. ఆయనతో పాటు బౌన్సర్లు వాళ్ళు ఎవరూ రాలేదు, ఆయన ఒక్కరే వచ్చారు. అయితే ఇటు మంచు విష్ణు గన్ను సీజ్ చేయాలని చెప్పి కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి దాని నుంచి వాళ్ళు పర్మిషన్ పొంది ఆ గన్ లైసెన్స్ అనేది వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఆ నేపథ్యంలోనైతే అంటే ఆ వెపన్స్ ని వాళ్ళు యూజ్ చేస్తే గనక డెఫినెట్ గా కూడా ఇటు పోలీసుల దగ్గర అయితే ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది డెఫినెట్ గా. ఎందుకంటే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే కూడా క్షణికావేశంలో ఒకవేళ వెపన్ ని యూజ్ చేస్తారు అనే ఈ వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ గన్ని సీజ్ చేయాలి. ఏదైతే మంచు విష్ణు అదే విధంగా మోహన్ బాబు వీరిద్దరి దగ్గర కూడా 2 గన్నులు ఉండటం జరిగింది. ఆ గన్నుల్ని ముందుగానైతే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అయితే ప్రజెంట్ విష్ణు అక్కడికి వచ్చారు. మరి గన్ని ఈ రోజే తీసుకుంటారా లేకపోతే ఇటు జూబ్లీ హిల్స్ దగ్గర ఆయన లైసెన్స్ ఉంది కాబట్టి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర మరి రేపు ఏమైనా ఇస్తారా అక్కడే అని చెప్పేసి కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ అయితే విష్ణు సిపి కార్యాలయంలో ఉన్నారు. ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తారనే విషయం మాత్రం మనం చూడాల్సిందే.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిపి ఆఫీస్ కి ప్రస్తుతం మంచు విష్ణు చేరుకున్నారు. అయితే సిపి ఇచ్చిన నోటీసులతోనే ప్రజెంట్ మంచు విష్ణు అక్కడికి చేరుకున్నారు. అయితే ఆల్రెడీ చూసాము సిపి మోహన్ బాబుకి, అదే విధంగా మంచు విష్ణుకి, మంచు మనోజ్ కి, వీరి ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల్లో కేవలం మోహన్ బాబు ప్రెసెంట్ హెల్త్ బాగాలేదు, ఆయన కండిషన్ బాగాలేదు కాబట్టి ఆయనకు ఈ నెల 24th వరకు కూడా ఆయన్ని టచ్ చేయొద్దు అని చెప్పి ఆయనకి రిలీఫ్ ఇచ్చింది. ఎక్సెప్ట్ దట్ మనోజ్ అండ్ విష్ణు వీరిద్దరికి కూడా ప్రెసెంట్ నోటీసులు జారీ చేశారు. దాని ప్రకారం మనోజ్ మార్నింగే వెళ్లారు. అయితే దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే, ఈ నోటీసుల్లో విష్ణు అండ్ మోహన్ బాబు దగ్గర గన్ను ఉన్నాయి. వాళ్ళిద్దరి గన్నులు కూడా సరెండర్ చేయాలని చెప్పి సిపి చెప్పారు. సో దాని ప్రకారం ప్రెసెంట్ విష్ణు వెళ్లి సిపిని కలిశారు. మరి తనతో పాటు వెళ్లేటప్పుడు ఆ గన్ను తీసుకొని వెళ్లారా, మరి ఆ గన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారా? ఎందుకంటే శాంతి భద్రతల దృష్ట్యా కూడా ఈ నోటీసులు ఇవ్వటం అనేది జరిగింది సిపి. అయితే ప్రెసెంట్ అయితే విష్ణు అయితే అన్న ప్రకారమే ఆ ఆఫీస్ లోకి వెళ్లారు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. సిపి ఆఫీస్ లోకి మంచు విష్ణు ఎంటర్ అవుతున్న దృశ్యాలు. మరి ఆయన